హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జీరో డే హెచ్క్యూ. సో ఈ వీడియోలో మనం ఫిషింగ్ అటాక్ గురించి నేర్చుకుందాం. ఫిషింగ్ అటాక్ అని అంటే ఒక హ్యాకర్ మనకి లింక్ కానీ ఏదైనా ఒక మెసేజ్లో లింక్ని అలాంటివి సెండ్ చేసి ఫేక్ వెబ్సైట్స్ని సెండ్ చేసి అందులో మనం ఎలా డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మనల్ని ఎలా ట్రాక్ చేస్తారు. సో ఒక లింక్ సెండ్ చేసి ఒక పర్సన్ని ఎలా ట్రాక్ చేయవచ్చు, ఒక లింక్ సెండ్ చేసి ఒక పర్సన్ యొక్క క్రెడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్స్ని ఎలా హ్యాకర్స్ తెలుసుకుంటారో, ఆ మెథడాలజీ ఎలా వర్క్ అవుతుంది. సో ఆ మెథడాలజీ వర్క్ కాకుండా మనం ఎలా తప్పించుకోవాలి, ఒక హ్యాకర్ ఒక లింక్ సెండ్ చేశాడు అంటే ఆ లింక్ను మనం ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫిషింగ్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ చాలా పెద్ద అటాక్ అన్నమాట. సో ఈ అటాక్ వల్ల కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యొక్క డేటాని లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ చాలా ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎలా దొంగలిస్తారు హ్యాకర్స్ అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో నేను వచ్చేసి వాడే టూల్స్ వచ్చేసి జెడ్ఫిషర్ అండ్ జెడ్ఫిషర్ టూల్ ఒకటే నేను నేర్పిస్తాను. ఎలా అంటే వాళ్ళు ఎలా ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సన్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని హ్యాక్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక హ్యాకరు ఆ పర్సన్కి ఎలా లింక్ సెండ్ చేస్తాడు, ఎటువంటి లింక్ సెండ్ చేస్తారు, ఆ లింక్లో ఏముంటుంది, ఆ లింక్లో మన క్రెడెన్షియల్స్ ఇస్తే ఎలా మనం అటాక్కి గురవుతాం, మన డీటెయిల్స్ ఎలా వాళ్ళకి రీడైరెక్ట్ అయిపోతాయి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాము. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, దీన్ని ఎటువంటి యూజ్ చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో జీరో డే హెచ్క్యూ కూడా అందుకే పెట్టబడింది ఛానల్. మనం ఎలా అంటే బేసికల్గా చాలా రైట్ వేలో ఈ టెక్నాలజీని మనం అర్థం చేసుకోవాలి, ఎట్ ఎ టైం రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి అనేది నా కోరిక. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. సో మనకి స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ ఎలా హ్యాకర్స్ క్రియేట్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఎలా లొకేషన్ ట్రేస్ చేస్తారు, ఎవ్రీథింగ్ నేను వీడియోలో చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఓకే గైస్, ఇది నా లైనెక్స్, ఖాళీ లైనెక్స్. సో మనం ఇక్కడ లైనెక్స్లో ఏ హ్యాకర్ అయినా కూడా తన హ్యాకర్ అయినా, ఎథికల్ హ్యాకర్ అయినా కానీ, పెనిట్రేషన్ టెస్టర్ అయినా కానీ, దే యూజ్ ఓన్లీ లైనెక్స్ యాజ్ దేర్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ మనకి చాలా యూస్ఫుల్ అన్నమాట ఎథికల్ హ్యాకింగ్లో కానీ, పెనిట్రేషన్ టెస్టింగ్లో కానీ. సో ఇది నా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో బేసికల్గా నేను ఎప్పుడు ఇదే లైనెక్స్ని వాడతాను. సో జెడ్ఫిషర్ టూల్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? సో ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు ఫైర్ ఫాక్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఓన్లీ లైనెక్స్లో ఫైర్ ఫాక్స్ ఒకటే ఉంటుంది. సో వీ హ్యావ్ టు గో టు ఫైర్ ఫాక్స్. సో ఫైర్ ఫాక్స్లో సో జస్ట్ వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ జెడ్ఫిషర్. సో జెడ్ఫిషర్ అని టైప్ చేయగానే మనకి ఫస్ట్ ఇక్కడ గిటబ్ అకౌంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ గిటబ్ అకౌంట్లో వీ హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఈజీగా దొరికిపోతాయి. సో జస్ట్ ఏం లేదు, జస్ట్ క్లోన్ చేసుకొని జస్ట్ స్క్రిప్ట్ని రన్ చేయడం ఒకటే మనకి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక కమాండ్ ఉంది, గిట్ క్లోన్. ఈ కమాండ్ని జస్ట్ కాపీ చేసుకోవడం అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు ది టెర్మినల్ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో ఉంటుంది. సో నేను జూమ్ చేస్తున్నాను, వెయిట్ ఎ మినిట్. సో ఇక్కడ మనం జస్ట్ ఏం లేదు, జస్ట్ వీ హ్యావ్ టు కాపీ అండ్ పేస్ట్ దిస్ కమాండ్ అండ్ జస్ట్ ఎంటర్. సో మనకి ఎంటర్ చేయగానే ఆ జెడ్ఫిషర్ అనే టూల్ డౌన్లోడ్ అయిపోయి మనకి ఇలా ఫైల్ వస్తుంది. సో విల్ గెట్ దిస్ ఫైల్, జెడ్ఫిషర్ అనే ఒక ఫైల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్, మనకి ఏమేమి డైరెక్టరీస్ ప్రజెంట్ ఉన్నాయో కనిపిస్తుంది ఇక్కడ. సో జస్ట్ ఏం లేదు, జెడ్ఫిషర్ అని టైప్ చేసి జస్ట్ ఎంటర్. సో మనం ఇప్పుడు జెడ్ఫిషర్ అనే ఫోల్డర్లో ఉన్నాం అన్నమాట. సో ఆ టూల్ యొక్క ఫోల్డర్లో ఉన్నాం. సో ఇక్కడ మనకి zfisher.sh అనే ఒక స్క్రిప్ట్ కనిపిస్తుంది. ఈ స్క్రిప్ట్ని మనం బ్యాష్లో రన్ చేయాలి, బ్యాష్ zfisher.sh. సో జస్ట్ ఇక్కడ ఆ బ్యాష్ స్క్రిప్ట్ని రన్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయగానే మనకి టూల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద టూల్. సో ఈ టూల్లో మనకి జెడ్ఫిషర్ టూల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అటాక్ చేయడానికి సెలెక్ట్ అయిన అటాక్ ఫర్ యువర్ విక్టిమ్. సో సోషల్ ఇంజనీరింగ్ బేస్ చేసుకొని సపోజ్ నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని హ్యాక్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, సో ఐ విల్ సెలెక్ట్ ఓన్లీ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ గూగుల్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్, సో ఏదన్నా ఒకటి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో జస్ట్ టైప్ 2 అండ్ జస్ట్ ఎంటర్.
సో, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ లాగిన్ పేజ్, ఆటో ఫాలోవర్స్ లాగిన్ పేజ్, 1000 ఫాలోవర్స్ లాగిన్ పేజ్, బ్లూ బ్యాడ్జ్ వెరిఫికేషన్ పేజ్. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి గదా! సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే, సో, బేస్డ్ ఆన్ ది విక్టిమ్ యొక్క పర్స్పెక్టివ్‌ని బేస్ చేసుకొని హ్యాకర్ ఏం చేస్తాడంటే, ఇందులో నుంచి ఏదన్నా ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో, ఇప్పుడు నార్మల్‌గా నేను ఒక ట్రెడిషనల్ లాగిన్ పేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ క్లికింగ్ వన్. సో, ఇక్కడ మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సర్వర్‌లో. సో, లోకల్ హోస్ట్ అంటే మనం ఓన్లీ మన లోకల్ హోస్ట్‌లోనే హోస్ట్ చేసుకొని జస్ట్ వి కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. ఇది మనం వేరే వాళ్ళకి పంపించుకోవడానికి ఆప్షన్ అనేది కాదన్నమాట లోకల్ హోస్ట్. సో, హ్యాకర్స్ ఏం చేస్తారంటే క్లౌడ్‌ఫ్లేర్‌లో గానీ, లోకల్ ఎక్స్‌పోజ్‌లో గానీ హోస్ట్ చేస్తారు. హోస్ట్ చేసి ఆ లింక్‌ని విక్టిమ్‌కి సెండ్ చేస్తారు. విక్టిమ్ ఏం చేస్తాడు, జస్ట్ హి విల్ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ హి విల్ ఫిల్ అప్ ది డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ ఫిల్ అప్ చేసినంక వెంటనే ఏమైపోతుంది, ఆ డీటెయిల్స్ అనేటివి హ్యాకర్స్‌కి వెళ్ళిపోతాయి. సో, నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఐ విల్ హోస్ట్ ఆన్ లోకల్ హోస్ట్. జస్ట్ క్లికింగ్ వన్ అండ్ ఎంటర్. సో, ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ది కస్టమ్ పోర్ట్. నేను నో క్లిక్ చేస్తున్నాను. సో, ఇట్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ హోస్టెడ్ ఎట్ హెచ్‌టిటిపిఎస్ అనే ఒక ఓపెన్ ఈ లింక్‌లో పోస్ట్ అయిపోయింది. సో, జస్ట్ ఐయామ్ కాపీయింగ్ దిస్ అండ్ సెండింగ్ టు ది విక్టిమ్. సో, విక్టిమ్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, ఇలా పేజ్ ఓపెన్ కాగానే సో, మనం ఏమనుకున్నాం, ఇట్ ఈస్ జస్ట్ ఎన్ లాగిన్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ పేజ్ కదా! సో, జస్ట్ ఐయామ్ గివింగ్ హియర్ మై నా యూజర్ నేమ్ అండ్ జస్ట్ ఐయామ్ గివింగ్ పాస్వర్డ్. సో, ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి హ్యాకింగ్ 123 అని ఇచ్చాను. సో, జస్ట్ డూ లాగిన్. సో, లాగిన్ చేయగానే ఇట్ ఈస్ డైరెక్టెడ్ టు ది ఒరిజినల్ పేజ్. ఒరిజినల్ పేజ్‌కి రీడైరెక్ట్ అయిపోయింది. ఫేక్ పేజ్ అనేది ఒరిజినల్ పేజ్‌కి రీడైరెక్ట్ అయిపోయింది. సో, ఇక్కడ మనం చూస్తే టెర్మినల్‌లో ది హ్యాకర్ గాట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ మై ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. సో, ఇక్కడ విక్టిమ్ ఐపీ అడ్రెస్ అండ్ విక్టిమ్ ఐపీ అడ్రెస్ ఫౌండ్, వాట్ ఈస్ విక్టిమ్ ఐపీ అడ్రెస్, ఎవ్రీథింగ్. అంటే మనం ట్రాక్ చేయడానికి ఏమేం కావాలో అన్నీ మనకొచ్చేసినాయి. సో, అలా మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయిపోతుంది. సో, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనే కాదు, ఇన్‌స్టాగ్రామ్ ప్లేస్‌లో లైక్ యూ కెన్ హ్యావ్ ఐసీఐసీఐ బ్యాంక్ పేజ్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా అకౌంట్స్ పేజెస్ కానీ, బ్యాంకింగ్ అకౌంట్స్ పేజెస్ కానీ ఉండొచ్చు. సో, వన్స్ వి ఆర్ యూజింగ్ ఎనీ లింక్ ఆర్ ఎనీ యూఆర్ఎల్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూఆర్ఎల్‌ని చెక్ చేసుకోవాలి. సో, యూఆర్ఎల్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్. ఎప్పుడైనా కానీ ఎవరైనా మనకి అన్‌ఆథరైజ్డ్ పర్సన్ ఒక లింక్ సెండ్ చేసి ఇందులోనే డీటెయిల్స్ ఫిల్అప్ చేయమని అన్నప్పుడు మనం ఫిల్అప్ చేయొద్దు. వి హావ్ టు డైరెక్ట్‌లీ గో టు ది గూగుల్ అండ్ నేను ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేయకుండా జస్ట్ ఐ కెన్ గో టు గూగుల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అని టైప్ చేసి జస్ట్ ఐ కెన్ రన్ దిస్. సో, ఇక్కడెళ్ళి నాకు ఈ ఆప్షన్ కూడా ఉంది కదా! నేను ఇక్కడికెళ్ళి డైరెక్ట్ ఇక్కడ ఫిల్అప్ చేసుకొని లాగిన్ చేయొచ్చు. కానీ విక్టిమ్ ఏం చేస్తాడు, తను ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేస్తాడు కాబట్టే డీటెయిల్స్ అనేటివి హ్యాకర్స్‌కి వెళ్ళిపోతాయి. సో, ఇది బేసిక్ అండర్‌స్టాండింగ్. మనం ఇది బేసిక్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని మనం లింక్స్ ఎవరు పంపించినా కూడా క్లిక్ చేయొద్దు. సో, ఇలా మన డేటా అనేది లూజ్ అవుతుంది. హ్యాకర్స్ ఇలాంటి అటాక్స్‌ని పర్ఫార్మ్ చేసి మన డేటాని స్టీల్ చేస్తారు. సో, వాళ్ళ సొంత వాటికి మనీ లాస్ కావడానికి ఇవన్నిటికి ఈ టైప్ ఆఫ్ థింగ్సే రీజన్ అన్నమాట. సో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వైల్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ లింక్స్. సో, ఇలాంటి అవేర్‌నెస్‌ని మీరు స్ప్రెడ్ చేయాలి చాలామందికి. ఓకే. ఇక్కడికి ఎండ్ చేద్దాము. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవ్రీ వీక్ ఒక వీడియోని రిలీజ్ చేస్తాను. ఇటువంటి టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇంకా పోతా ఉంటే మనం టెక్నాలజీ గురించి ఇంకా చాలా నేర్చుకుందాము. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.